ఒక చిన్న పచ్చని గ్రామం. పల్లె మధ్యలో పచ్చటి పొలాలు, చిన్న చిన్న గుత్తులుగా గాలిపటాలు ఎగరేస్తున్న పిల్లలు. చెరువు ఒడ్డున ఆవులు మేకలు మేత తింటున్నాయి. ఆ చెరువుకరిపైన పెద్ద మామిడి చెట్టు ఉంది. బాలు అనే బాలుడు, మీనా అనే బాలిక మంచి స్నేహితులు. వారు రోజు ఆ చెట్టు దగ్గర కలుసుకుంటారు. చెట్టు నీడలో కూర్చుని కథలు చెప్పుకుంటారు. ఆ చెట్టునొస్తే ఏదో ఓ కొత్త ఆనందం. ఒకరోజు ఆ చెట్టులో బంగారు రంగు మామిడి పండ్లు కనిపించాయి. అవి సూర్యకాంతిలో మెరిసిపోతూ ఉండటాన్ని చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. అంతటి అందమైన మామిడి పండ్లు ఎప్పుడూ చూడలేదు. పిల్లలు ఒక్కసారిగా ఆ చెట్టు దగ్గరకు పరుగు పెట్టారు. అతనిద్దరూ మీనా అమ్మమ్మ దగ్గరకు వెళ్లి ఆ చెట్టు కథలు అడిగారు. అమ్మమ్మ చెట్టు చాలా మహిమ గలదని చెప్పారు. అది మంచి మనసున్న వారికి కోరికలు తీరుస్తుందని చెప్పింది. పిల్లలు ఆశతో చెట్టు వద్దకు వెళ్లారు. బాలు, మీనా కలిసి ఒక కోరిక పెట్టాలని నిశ్చయించుకున్నారు. గ్రామానికి మంచి జరగాలని కోరాలని నిర్ణయించుకున్నారు. ఆ చెట్టు వద్ద ప్రణయం చేస్తూ చేతులు జోడించి నిలబడ్డారు. చెట్టు ఆలోచన తెలిసినట్టు అలిగా ఊగింది. బాలు చెట్టు ఎక్కాడు. పైభాగంలో మెరిసే బంగారు మామిడి పండు తీసుకుంటూ. మీనా కింద ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. మామిడి చెట్టు ఆకులు సన్నగా గాలిలో ఊగుతున్నాయి. ఆ పండు మెరిసిపోతూ మాట్లాడింది. మీ కోరిక చెప్పండి పిల్లలు. పిల్లలిద్దరూ అందులో గ్రామానికి వానలు కురవాలని, పొలాలు పచ్చగా మారాలని కోరారు. పండు మెరిసి ఒక వెలుగునిచ్చింది. ఆ రాత్రి నుంచే గ్రామంలో వర్షం మొదలైంది. పొలాలు నీటితో నిండిపోయాయి. చెరువులు పరవళ్లు తొక్కాయి. పశుపక్షాదులు ఆనందంగా ఉన్నారు. గ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో పిల్లల కథ విన్నారు. వారు పిల్లలకి కృతజ్ఞతలు చెప్పారు. పిల్లలు మామిడి చెట్టు మహిమను అందరితో పంచుకున్నారు. గ్రామం ఆనందంతో నిండిపోయింది. ఒక తెల్ల గడ్డంగల పెద్దాయన ఆ చెట్టు వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్లలో ఆప్యాయత. పిల్లలని చూసి చిరునవ్వు నవ్వాడు. ఈ చెట్టు ప్రేమను గుర్తించే వాళ్లకే ఫలిస్తుంది అన్నారు. పెద్దాయన అందరినీ చెట్టు వద్ద కూర్చుని ప్రేమ గురించి, సహాయం గురించి చెబుతాడు. సహకారం వలన గ్రామం ఎలా బాగుపడుతుందో వివరిస్తాడు. పిల్లలు సంతోషంగా వింటారు. ఆ రోజు రాత్రి గ్రామంలో పెద్ద పండుగ. మామిడి చెట్టు చుట్టూ అలంకరణలు. గ్రామస్తులు పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ ఉత్సవంగా మానలేదు. పిల్లలు ఆనందంతో నవ్వుతూ ఆటలాడారు. ప్రతి సంవత్సరం అదే రోజు పిల్లలు చెట్టు చుట్టూ రంగు తాడులు కట్టి పువ్వులు సమర్పించుకోవడం ప్రారంభించారు. చెట్టు దగ్గర స్నేహదినోత్సవంగా జరుపుకోవడం సాంప్రదాయం అయింది. పచ్చటి పొలాలు మళ్లీ పుష్పించాయి. చెరువులో తోండలు, మొసళ్ళు తేలుతూ, పక్షులు మధురంగా కూస్తూ, గ్రామం ప్రకృతి ప్రేమతో నిండిపోయింది. బాలు, మీనా కలిసి ఒక చిన్న తోట వేశారు. అందులో పువ్వులు, కూరగాయలు, చిన్న చెరువు. పిల్లలు సంతోషంగా నాట్లు వేశారు. తోట ఎప్పుడూ పచ్చగా ఉండేది. గ్రామస్తులు రాత్రిపూట చెట్టు దగ్గర కూర్చుని కథలు చెబుతారు. పిల్లలు పాటలు పాడతారు. చెట్టు మెరిసిపోతుంటే అందరూ ఆనందంగా మైమరిచిపోతారు. గ్రామంలో ఒక చిన్న పాఠశాల. పెద్దాయన ఉపాధ్యాయుడయ్యాడు. పిల్లలకి ప్రేమ, సహాయం, ప్రకృతిని కాపాడుకోవడం నేర్పించేవాడు. పాఠశాల చెట్టు కిందే బాలు, మీనా పెద్దలయ్యారు. వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలకి చెట్టు కథ చెబుతారు. వాళ్లను మంచి మార్గంలో నడిపిస్తారు. పెద్దాయన చివరగా చెబుతాడు, ప్రేమే నిజమైన మాయ. ఆ చెట్టు ఎప్పటికీ ప్రకాశిస్తుందంటాడు. చెట్టు వెలుగు మరింత ఎక్కువవుతుంది. ఇంతలో ఆ గ్రామం ఎప్పటికీ సంతోషంగా ఉండిపోతుంది. పచ్చటి పల్లె, ప్రకృతి, ప్రేమతో నిండిపోయిన మాయ మామిడి చెట్టు. ఆకాశంలో ఇంద్రధనుస్సు వెలిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.